మాస్ m ఉన్న ఛార్జ్ క్యూ v0 వెలాసిటీతో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గుండా పాస్ అవుతే x గ్రేటర్ దెన్ d దగ్గర పాత్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఛార్జ్ క్యూని పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగ పారాబోలిక్ షేప్లో వెళ్తుంది ఇక్కడ. సో x గ్రేటర్ దెన్ d దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రభావం ఏమీ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్ గుండా వెళ్ళొద్ది. సో క్వశ్చన్లో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. జనరల్గా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈ స్ట్రైట్ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి లైన్ ఈక్వేషన్ రాయాలి. అలాగంతా చేసి టైము బుర్ర పాడు చేసుకోకుండా షార్ట్ కట్ వాడు ఎలాగ చేయాలో చూద్దాం. సో ఈ స్ట్రైట్ లైన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేయండి ఇలాగా. సో వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ వై యాక్సిస్ని పాజిటివ్ సైడ్లో ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు వై వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇక్కడ x0 చేస్తే y వాల్యూ ఈజ్ నెగిటివ్, సో దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. x0 చేస్తే y వాల్యూ ఈజ్ 0, దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. x వాల్యూ 0 చేస్తే y వాల్యూ ఈజ్ పాజిటివ్, సో దిస్ ఈజ్ ఆన్సర్.